సకల సంపదలకు పుట్టినిల్లైన నేల తల్లి ఎందుకనో ఆగ్రహించింది. శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల పరంపర ఏదైతే ఉందో మయన్మార్, థాయిలాండ్ లను తీవ్రంగా దెబ్బతీయగా మయన్మార్ ఇరుగు పొరుగునున్న భారత్, చైనాలలో భూకంప ప్రకంపనలు ఒడిగించాయని చెప్పుకోవచ్చు. ఈశాన్య భారత్, బెంగాల్, ఢిల్లీ తదితర చోట్ల ప్రకంపనలు ఒక్కసారిగా కనపడగా చైనాలో యువాన్, నీచువాన్ ప్రాంతాలు దీని బారిన పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ భూప్రలయం ఒక్కసారిగా జనజీవనాన్ని తలకిందులు చేసింది. మృతులెందరన్న లెక్క వెంటనే తేలడం కష్టం. ఎందుకంటే 1,70,00,000 జనాభా గల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఆకాశాన్నంటే భవనాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటిల్లో అనేకం నేలమట్టమైనవి. వేలాది మంది ఇరుక్కుపోయారు. వర్తక, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు ముమ్మరంగా సాగే వేళ భూకంపం రావటం ప్రాణ నష్టాన్ని పెంచిందన్న అంచనాలు అయితే ఉన్నాయి. మయన్మార్ సైనిక పాలన వల్ల పరిస్థితి తీవ్రత తెలియడం లేదంటున్నారు. అయితే భూకంప కేంద్రం ఆ దేశంలోని రెండో పెద్ద నగరమైన మాండలే సమీపంలో ఉండడం, భూగర్భంలో 20 నుంచి 30 కిలోమీటర్ల మేర లోతులో భూకంపం సంభవించిన దాన్ని బట్టి నష్టం ఎక్కువగా ఉంటుందని భౌతిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిరంతర ఘర్షణలతో అట్టడుగుతున్న దేశంలో ఇప్పటికే 30 లక్షల మంది కొంప గోడు వదిలి అత్యంత దుర్భరమైన స్థితిలో బతికిడుస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఒక్కో పట్టణం, ఒక్కో సాయుధ ముఠా గుప్పిట్లో ఉంది. ఇవి కాక సైన్యం అడపా వైమానిక దాడులు చేస్తుంది. ఈ భూకంపం ఆ దేశ జనాభాలో మూడొంతుల మందిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అయితే ప్రకటించడం జరిగింది. మిగిలిన వైపరీత్యాలు విరుచుకుపడే ముందు ఏదో రకమైన సూచనలు అందిస్తాయి, జాగ్రత్త పడడానికి కాస్తైనా వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు అట్లా కాదు, చెప్పా పెట్టకుండా విరుచుకుపడతాయి. రెప్ప పాటలో సర్వం శిథిలాల కింద గొప్పగా మారుతుందని చెప్పుకోవచ్చు. అపార ప్రాణ నష్టం వాటిల్లుతుంది. తప్పించుకున్న వారికి సైతం తీవ్ర భయోత్సాహం వెన్నాడుతుందని మనం చెప్పుకోవచ్చు. భూమి లోతు పొరల్లో అనిత్యం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని బట్టి భూగర్భం 7 పలకలుగా విడిపోయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీటిల్లో వచ్చే కదలికలు, అవి తీసుకొచ్చే రాపిడిల పర్యవసానంగా ఆకస్మికంగా శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరుతుంది. అది భూకంపం రూపంలో వ్యక్తమవుతుంది. భూకంపం మనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు. భూగోళంలో మానవుడు సాధించిన ప్రగతి అంతా ఇంత కాదు. అక్కడ జరిగిన పరిశోధనలు అన్ని ఇన్ని కావాలని చెప్పాలి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏదైతే ఉందో 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ నిరుడు పోయిన సంవత్సరం డిసెంబర్ 24న సూర్యుడి ఉపరితలానికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించింది. అయితే ఇది అత్యంత సమీపం వరకు వెళ్ళింది. కానీ కాళ్ళ కింద పరుచుకున్న భూమి లోపల పొరలో ఏం జరుగుతుందో ఆరా తీయడంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. భూకంపాలపై సాగుతున్న పరిశోధనలు గతంతో పోలిస్తే ఎంతో కొంత ప్రగతి సాధించాయని చెప్పాలి. అయితే ఫలానా చోట భూకంపం రావచ్చని చెప్పగలిగే స్థాయి వచ్చింది. కానీ అది నిర్దిష్టంగా ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా వస్తుందో చెప్పడం మాత్రం సాధ్యం కావడం లేదు. 8 ఏళ్ల క్రితం దక్షిణ కాలిఫోర్నియా, దక్షిణ మధ్య అలస్కా ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయి ప్రకంపనలు నమోదైనప్పుడు భూపొరల్లో ఏదో జరుగుతుందని, భూకంపం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ తర్వాత పెద్ద ఉత్పాతం అనేది చోటు చేసుకుంది. అయితే సంభావ్యతను బట్టి 85% వరకు ఊహించవచ్చని, నిర్దిష్ట భయాందోళన సమయాన్ని బట్టి చెప్పడం అసాధ్యమని అంటున్నారు. ఇందులో చిక్కేమంటే ముందే చెబితే జనం భయాందోళన గురై వాళ్ళు చాలా ఇంటర్నల్ గా భయంగా ఫీల్ అవుతారు. అందుకే ఆర్థిక కార్యకలాపాల కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత అంచనాలు తప్పితే ఒకవేళ అనవసర భయాందోళనలు సృష్టించిందని చెప్పేసి మళ్ళీ శాస్త్రవేత్తల్ని తప్పుపట్టే అవకాశం ఉంది. అందుకనే ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. వాతావరణ కాలుష్యం నానాటికి పెరుగుతుంది. భూతాపం, అడవుల విధ్వంసం, అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా కొండలు తొలిచి రైలు మార్గాలు నిర్మించడం, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ సముద్ర మట్టాలు పెరగడానికి, వరదలకు దారితీసి భూమిలో
భూకంపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముప్పును వేగవంతం చేస్తున్నాయి. ఐఐటి శాస్త్రవేత్తలు జపాన్ లోని నోటో ద్వీపకల్పంలో సాగించిన పరిశోధన ఫలితాలు దీన్నే చెప్తున్నాయి. 2020కి ముందు అక్కడి 1/6 వచ్చే భూకంపాలు స్వల్ప స్థాయిలో ఉంటే ఆ తర్వాత కాలంలో వాటి సంఖ్య పెరగడంతో పాటు తీవ్రత ఎక్కువ కావటాన్ని వారు గమనించారు. ఇదంతా అక్కడి వాతావరణ మార్పులేనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిశోధనలు ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలి. అభివృద్ధి పేరుతో అమలవుతున్న నమూనాలను మార్చుకోవాలి. అలాగే భూకంపాలు వాటికి అవే ప్రాణాలు తీయవు. బలహీనమైన కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు ముప్పు నుంచి బయటపడే మార్గాలను మూసేస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలను అనుమతులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.